ఫస్ట్ థైరాయిడ్ టెస్ట్ కూడా చేస్తారు. ఆ థైరాయిడ్ కనుక నార్మల్ ఉంటే ప్రాబ్లం లేదు. కానీ థైరాయిడ్ కనుక హైపోథైరాయిడిజం ఉంటే డెఫినెట్గా థైరాయిడ్ తీసుకోవాలి. తీసుకున్నందువల్ల తప్పేం లేదు. ఫస్ట్ ట్రైమిస్టర్ నుంచి తీసుకుంటారు. అది తీసుకున్నందువల్ల బేబీకి హామ్ ఏం లేదు. ఫస్ట్ 3 monthsలో మిగతా మెడిసిన్స్ ఏం తీసుకోకూడదు. థైరాయిడ్ ఒకవేళ డెఫిషియన్సీ ఉంటే మటుకు థైరాయిడ్ తీసుకోవాల్సి వస్తుంది. తప్పనిసరిగా తీసుకోవాలి థైరాయిడ్. సో థైరాయిడ్, బ్లడ్ షుగరు, ఎనీమియా, ఈ 3 ఇంపార్టెంట్. 3rd ట్రైమిస్టర్కి వచ్చాక తర్వాత లాస్ట్ డోస్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో ఈ మధ్య బూస్ట్రిక్స్ అనేసి కోరింత దగ్గుకొకటి, తర్వాత టిటనస్కి, తర్వాత డిఫ్తీరియాకి, 3 కలిపి ఇస్తున్నారు ఇంజెక్షన్. అది కూడా ఆప్షనల్. ఒకవేళ అది తీసుకోలేని వాళ్ళు ఉత్త టీటీ తీసుకోవచ్చు. ఇది ఇమ్యునైజేషన్ షెడ్యూల్. ఇది వరకు 3 doses టీటీ ఉండేది. అది కొంతమంది ఓల్డ్ టైమర్స్ అదే ఫాలో అవుతున్నారు. న్యూ టైమ్ ఈ మధ్య అదేమో 2 doses చాలంటున్నారు. ఒకటి బూస్టిక్స్లోకి ఎట్లాగో వస్తుంది. లేకపోతే 3rd dose ఆఫ్ టీటీ 1 month బిఫోర్ ద ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ తీసుకోవటం మంచిది. ఇది ఇమ్యునైజేషన్ షెడ్యూల్. 3rd monthలో యూజువల్లీ మళ్ళీ 9th month అంటే 36 weeks నుంచి ఎవ్రీ వీక్ రావాలి. ఎవ్రీ వీక్ చెకప్కి రావాలి. ఎవ్రీ వీక్ మనకి తెలుస్తుంది బేబీ ఎట్లా సెటిల్ అవుతుంది, హెడ్తో సెటిల్ అవుతుందా, కాళ్ళతో సెటిల్ అవుతుందా, అడ్డంగా ఉందా, ఇవన్నీ మెల్లిమెల్లిగా మనకు తెలుస్తుంటాయి అన్నమాట. దాని ప్రకారం జాగ్రత్తలు తీసుకునేది ఉంటుంది. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎక్స్ప్లెయిన్ చేసి అంత నార్మల్ ఉంటే ఏం ప్రాబ్లం లేదు. ఏమన్నా వీటిలో తేడాలు ఉంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాటి ప్రాబ్లమ్స్ ఏంటి, అట్లా ఉండటం వల్ల మనం ఏం చేయాలి, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాము. అది ఇంపార్టెంట్. ఎవ్రీ వీక్ తప్పకుండా రావాలి. చాలామంది అడుగుతారు, ఎందుకు మేడం ఎవ్రీ వీక్ ఎందుకు 15 daysకి వస్తామని. కానీ వీక్ టు వీక్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఉమ్మనీరు తగ్గుతుందా, ఎక్కువ అవుతుందా, లోపల బేబీ గ్రోత్ సరిగ్గా ఉందా లేదా, సరే అవన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట. గ్రోత్ స్కాన్ అని 9th monthలో మళ్ళీ చేస్తాం. ఆ గ్రోత్ స్కాన్ ఏం తెలుస్తుందంటే ఏమన్నా వెయిట్ బేబీ వెయిట్ ఏమన్నా తగ్గుతుందా, గ్రోత్ సరిగ్గా లేదా, తర్వాత ఏమన్నా అంబలికల్ కార్డ్ ఏమన్నా నెక్ చుట్టూ ఉందా లేదా, తర్వాత ఏమన్నా బేబీకి బ్లడ్ సప్లై సరిగ్గా ఉందా లేదా, తర్వాత ప్లాసెంటా అంతా నార్మల్ ఉందా లేదా, ఇవన్నీ కూడా తెలుస్తాయి. ప్లాసెంటా పొజిషన్ ఎక్కడుంది, అప్పర్ సెగ్మెంట్లో ఉందా లేకపోతే లోవర్ సెగ్మెంట్లో కూడా వస్తుందా, ఇవన్నీ మళ్ళీ స్కాన్లో తెలుస్తాయి అన్నమాట. గ్రోత్ ఆఫ్ ద బేబీ తెలుస్తుంది, ఈ ఉమ్మనూరు గురించి తెలుస్తుంది, ప్లాసెంటా గురించి తెలుస్తుంది, అంబలికల్ కార్డ్ గురించి తెలుస్తుంది. ఇవన్నీ సరిగ్గా ఉంటే మనకి ప్రాబ్లం లేదు. ఈడీడీ దాకా అంటే మనం ఇచ్చిన డేట్ దాకా మనం వెయిట్ చేసి పెయిన్స్ వచ్చేదాకా చూసి వెయిట్ చేసి పెయిన్స్ వచ్చిన తర్వాత డెలివరీకి మనం అన్నీ అరేంజ్ చేసుకోవచ్చు. కానీ ఈ లోపల ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే లైక్ ఉమ్మనీరు ఎక్కువ ఉంది అనుకోండి, హైడ్రామియాస్ ఎక్కువ ఉంది, హైడ్రామియాస్ అంటారు దాన్ని, లేకపోతే ప్లాసెంటా కిందకుంది, దాన్ని ఏమంటారంటే ఒకటేమో ప్లాసెంటా ప్రీవియా అంటారు కిందకుంటే, అది ఉంటే దాని గురించి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. తర్వాత ఐయుజిఆర్ అంటారు. ఒకవేళ బేబీ కనుక గ్రోత్ సరిగ్గా లేకపోతే మీరు ఇంకా 9th month వచ్చిన తర్వాత ఇంకో 1 month ఉన్నా కూడా గ్రోత్ పెరగదు, అట్లాగే ఉంటుంది. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే బేబీకి బ్లడ్ సప్లై అయ్యి బేబీకి లోపల ఇది సఫకేషన్ వచ్చే, ఫీటల్ డిస్ట్రెస్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. అందుకని దానికి సంబంధించినది చూసుకోవాలి. అట్లా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ డాక్టర్ సలహాలు తీసుకుంటూ ప్రొసీడ్ అయ్యి అంతా బాగా అయిపోతుంది. ఏం ప్రాబ్లం ఉండదు డాక్టర్ సలహాలు తీసుకుంటే. దానికి తగ్గట్టు వైద్యులు సలహాల మేరకు మీకు ట్రీట్మెంట్ ఇస్తారు. చక్కగా ఆరోగ్యమైన శిశువు జన్మిస్తుంది.